తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా మాజీ సీఎం కేసీఆర్ అరెస్టుపై రాజకీయం స్టార్ట్ అయింది. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తెలంగాణను సాధించిన నాయకుడిగా జనం గుండెల్లో నిలిచారు. వరుసగా 10 ఏళ్లు తెలంగాణ సీఎంగా కేసీఆర్ పనిచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి విపక్షంలో ఉంటూ రాజకీయ పోరాటం చేస్తోంది. కేసీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ బీజేపీ రెండూ అయితే పోటాపోటీగానే మాట్లాడుతూ కాలం గడుపుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు సహా కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా అనేక పొరపాట్లు చేశారని కాంగ్రెస్ బీజేపీ నేతలు నిందిస్తూ వస్తున్నారు. ఈ కారణంగానే కేసీఆర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ ఎవరు చేయాలి అంటే మాత్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇక సీఎం రేవంత్ అయితే కేసీఆర్ని అరెస్టు కాకుండా కాపాడుతుందని బీజేపీ అంటూ ఆరోపిస్తున్నారు. 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని, దాని మీద కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ మీద కేసులు పెట్టి ఈడీ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారు. కేసీఆర్ విషయంలో ఎందుకు ఆ పని చేయరని రేవంత్ బీజేపీ చిక్కుల్లో పడేలా నిలదీశారు. తెర వెనుక ఏ రకమైన లోపాయికారితనంతో ఈ అరెస్టులు చేయడం లేదని కూడా సీఎం రేవంత్ బీజేపీని ప్రశ్నించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ని అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని ఆయన అంటున్నారు. ఆ పని చేయకుండా తమ మీద విమర్శలు ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమ నేత. ఆయన ఫామ్ హౌస్కి పరిమితమై ఉన్న అరెస్టు కనుక చేస్తే ఆ తర్వాత సీన్ ఎలా మారుతుందో తెలియదన్న విశ్లేషణలు ఉన్నాయి. కేసీఆర్ అరెస్టు కనుక నిజంగా జరిగితే జనాల మూడ్ కూడా మారుతుందని, బీఆర్ఎస్కి ఒక్కసారిగా సానుభూతితో గ్రాఫ్ పెరుగుతుందని టాక్ ఉంది. గతంలో ఏపీలో ఇదే జరిగింది. చంద్రబాబుని జగన్ పలు కేసుల్లో ఇరికించి అక్రమ అరెస్ట్ చేసి టీడీపీకి సానుభూతి, మైలేజ్ వచ్చేలా వ్యవహరించింది. దీంతో జగన్ నిరంకుశ ధోరణికి ఓటర్లు ఊహించని తీర్పునిచ్చారు. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రతిపక్షానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరోవైపు కేసీఆర్ పాలనలో కూడా రేవంత్ రెడ్డికి జైలుకి పంపి గులాబీ అధిష్టానం ఎంత అనగదొక్కాలని ప్రయత్నిస్తే అంతే ఆవేశంతో జైలు నుంచి బయటకు వచ్చి రేవంత్ గ్రాఫ్ పెంచుకొని రాష్ట్రానికి సీఎం అయిపోయారు. అందుకే కేసీఆర్ అరెస్ట్ జరగాలి కానీ తమ చేతికి మట్టంటకుండా ఎదుటి పార్టీ భుజాల మీద తుపాకీ మోపి ఆ విధంగా అరెస్టు కార్యం నెరవేర్చాలని రెండు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కేంద్రమే అరెస్ట్ చేస్తే మాకేమీ సంబంధం లేదని రాష్ట్రం తప్పించుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ అరెస్ట్ చేస్తే బీజేపీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చన్న ఆలోచనలు కూడా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. సో కేసీఆర్ అరెస్ట్ మాటలకే పరిమితం అవుతుందా అన్న విశ్లేషణలున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.